తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, చాలా ముఖ్యమైన అంశం ఇవాళ జ్యోతిష్యం. జ్యోతిష్యం అనేది నమ్మకమా, మూఢ నమ్మకమా? ఎందుకంటే ఉగాది గడిచింది. ఉగాదికి అందరూ ఎదురు చూసేది రాశి ఫలాల గురించి. మా రాశి ఎలా ఉంది, మా జాతకం ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చాలా ఆతృతగా చూశారు అందరూ. ఇప్పటికీ ఇంకా వీడియోస్ చూస్తూ ఉన్నారు. ఆశ్చర్యం అనిపించింది ఏంటి అంటే, ఉదాహరణకు ఒక రాశి ఉందండి, మకర రాశి అనుకుందాం. ఒక గురువు గారు ఒకలా చెప్పారు, ఇంకో గురువు గారు ఇంకోలా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు జ్యోతిషం అంతా ఒకటే అని అనుకున్నప్పుడు అందరూ చెప్పేది ఒకటే అవ్వాలి. కొంతమంది ఏమో ఈ రాశికి బాగుంటుంది, రాజయోగం ఉంటుంది అని అంటారు. కొంతమంది ఏమో ఇబ్బందులు తప్పవు అని చెప్తూ ఉన్నారు. కొంతమంది ఏమో ప్రత్యేకించి అసలు నక్కతో తొక్కినట్టే ఈసారి ఇంకా పూరెల బొట్టలో పడినట్టే ఉంటుంది అని అంటారు. కొంతమంది ఏమో ఎన్ని సంవత్సరాలు మా గతి ఇంతే అని కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే ఈ కన్ఫ్యూజన్ ఏంటండి? అసలు ఒకటే ఉంది, పంచాంగాలు కూడా చాలా రకరకాలుగా చూస్తూ ఉంటాం. ఇన్ని విడివిడిగా ఎందుకు ఉంది అసలు? జ్యోతిషం అంతా ఒకటి కాదా? మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పే ముందు ఒక సున్నితమైన హెచ్చరిక కూడా ఇవ్వాలి. ఇది అందరికీ అంటే ఇప్పుడు ఇచ్చే హెచ్చరిక అందరికీ కాదు. జ్యోతిష్యం అనేటువంటి విషయంకై గత కొంతకాలంగా ఫోన్ చేసి మీరు రాశి ఫలాలు కానీ, నక్షత్ర విధానాలు కానీ, లగ్నాలు కానీ, జ్యోతిష్యానికి సంబంధించిన వీడియోలు మీరు చేయవద్దు అని కొంతమంది ఎవరైతే నాకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారో వాళ్ళకి నేను ప్రత్యేకంగా చెప్తున్నా. ఖచ్చితంగా అందులో ఉన్న వాస్తవం ఏంటంటే విషయం ఇప్పుడు నేను వివరించేస్తా. ఈసారి మీ దగ్గర నుంచి కనుక నాకు ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే మీ ఫోటోలు, మీ పేర్లు కూడా నేను తీసుకొచ్చి ఇక్కడ పెడతా. ఆ తర్వాత మీ ఇష్టం. ఎందువల్లనంటే కనీసం మాత్రం అశ్విని నుంచి రేవతి వరకు 27 నక్షత్రాలను మాత్రమే తెలుసు, కానీ మొట్టమొదటి నక్షత్రం ఏమిటి అనే విషయాలు కూడా చాలామందికి తెలియవు. అటువంటి వాళ్ళందరూ కూడా రాశి ఫలాలు, లగ్నాల విషయాల గురించి రకరకాల వీడియోస్ చేయటాలు చేస్తున్నారు. కాబట్టి మీరు చేసేటువంటి పొరపాట్లకు, ముక్కుసూటిగా నేను చెప్పేటువంటి విషయాలకు ఎక్కడో మీకు ఇబ్బందులు కలిగి నాకు కాల్స్ చేసి మీరు ఇది చెయ్యవద్దు, అది చెయ్యవద్దు, ఇట్లా కాదు, అట్లా కాదు, కరెక్ట్ కాదని చెప్పి బెదిరించే ప్రయత్నాలు చేసిన వారికి ఈ వీడియో అంకితం. కాదు కూడదు, మేము మీకు మళ్ళీ ఫోన్ చేస్తాము అని అంటే ఈసారి ఇక్కడ కూర్చొని మీ పేర్లు, మీ ప్రొఫైలు, మీ ఫోన్ నెంబర్తో సహా నేను ఇక్కడ చూపిస్తాను. కాబట్టి అర్థం చేసుకోండి, జ్యోతిష్యం అనేటువంటిది ఎదుటి మనిషికి వెలుతురుని చూపించేది మినహాయిస్తే ఆ వెలుతురులో మనం నిలబెట్టుకోవడం కోసం కాదు. ఆ ఒక్క విషయాన్ని గమనించుకుంటారని కోరుకుంటూ అసలు విషయంలోకి వచ్చేస్తా. జ్యోతిష్యము చాంద్రమానము, సౌరమానము, బార్హస్పత్యమానము 3 ఉంటాయమ్మా. పూర్వ సిద్ధాంతము, దృక్ సిద్ధాంతం అని విధాలుంటాయి. విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి దాదాపుగా అందరూ కూడా దృక్ సిద్ధాంతగాన్ని నడుపుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అనేక రకాల పంచాంగాలు వస్తూనే ఉన్నాయి. మనకు అనాది నుంచి కూడా గంటల పంచాంగం మనకు బాగా, అందులో ఎప్పుడు కూడా ఫార్మట్ మారకుండానే వస్తుంది. అనేక రకాల పంచాంగాలు వస్తుంటే మనకేంటంటే అండి, కొత్త పోకడ చాలా అవసరం. మార్కెట్లోకి ఏదైనా ఒకటి కొత్తగా వచ్చిందంటే అర్జెంటుగా దాని గురించి మనం తెలుసుకోవాలి. ఏం చేస్తున్నారు తెలుసుకొని భ్రష్టత్వం చెందుతున్నారు. ఈ మాట ఎందుకుంటున్నానంటే అమ్మా, జ్యోతిష్యం, జాతకం అంటే ఒక మనిషి జీవితాన్ని పునరుద్ధరింపజేసేటువంటిది, జీవితానికి వెలుతురుని చూపించేటువంటిది, ఒక మార్గాన్ని సుగమయంగా చేసేటువంటిది అది. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక రాశికి మీరంటాం కూడా కాదు, సంక్రాంతి విషయం చెప్దాం ఒక మాట. ఈ సంక్రాంతికి కొన్ని రాశి ఫలాలు వచ్చినాయి. ఈ రాశి వారికి మహాద్భుతం. ఈ 2 రాశి వారు నక్కని దొక్కినట్టే మీరు అన్నట్టుగా బ్రహ్మాండం భజగోవిందం అన్నారు. బ్రహ్మాండం ఏమో కానివ్వండి, అది విన్న తర్వాత భజగోవిందం అయిపోయింది వాళ్ళ పరిస్థితి. నిజంగానే అంటే ఆ రాశి విధానాలు చూసి వాళ్ళు నా దగ్గరికి వచ్చి, గురుగారు ఏంటంటే ఏవన్నీ పట్టించుకోకూడదు, వారి రాశి ఫలాలు లేదు, లగ్న ఫలాలు లేదు, తిట్టా. అసలు రాశి వాళ్ళకి బాగాలేదు, చండాలంగా ఉంది, పాతాళానికి వెళ్తారు, జాగ్రత్త అని కొంచెం హెచ్చరించా. ఇలా చెప్తారేంటండి, ఇన్ని జాతకాలు ఇంతమంది చెప్తున్నారు, ఇట్లా సంక్రాంతి తర్వాత ఇలా ఉంటుంది, ఫిబ్రవరి తర్వాత ఇలా ఉంటుంది, శివరాత్రి తర్వాత అసలు బ్రహ్మాండం అని అన్నారు. శివరాత్రి తర్వాత పాపం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారండి. అయ్యయ్యో. అంతకుముందు నేను చెప్తే నన్ను అట్లా కాదు, మీరు ఇట్లా చెప్తారని అన్నారు. ఆ తర్వాత ఏంటంటే అన్నారు, సిగ్గుండాలి,
అదేంటండి అన్నారు. దానికి ఇప్పుడు సమాధానం మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్తున్నా. అంటే వాళ్ళు సిగ్గుండాలని చెప్పి నేను వాళ్ళని తిట్టినప్పుడు ఎందుకు సిగ్గుండాలండి, ఏంటండి, తిడతారు ఏంటండి అని అడిగారు. ఇప్పుడు జ్యోతిష్యం అంటే ఏమిటి అని అడిగారు కదా, రాశి ఫలాలు అంటే ఏంటి అని అడిగారు. దానికి దీనికి అనుసంధానంగా ఇప్పుడు చెప్తున్నాను నేను. మనిషి పుట్టినప్పుడు ఒక గీత గీస్తాడు భగవంతుడు. నక్షత్రము, రాశి, పాదము, లగ్నము, ఈ 4 ఉంటాయి. ఈ 4 చనిపోయేంత వరకు మారవండి. ఈ 4 చనిపోయేంత వరకు మారవు, ఇది ఖచ్చితం. కానీ మనకు ఎప్పటికప్పుడు ఏ నెల కా నెల జీవితం మారుతుందేమో, జీవితం ఒక ఆశ. అంతే. ఆశకి కూడా హద్దు ఉండాలి. మీరు ఒక గింజ పెట్టి రోజు తువ్వు చూస్తున్నారు, మొక్క వచ్చిందా రాలేదని చెప్పి. ఎలా వస్తుందండి అది? వస్తుందా? లేదు. పెరిగి పెద్దవాళ్ళని చెప్పి బకెట్ నీళ్ళు పోసారు, కుళ్ళిపోయి చచ్చిపోయింది. కాబట్టి నీకు పుట్టినప్పుడే నీ జాతకం ఇది. యుగాదికి రాశి ఫలాలకి సంబంధం ఏంటి అంటే పైసా సంబంధం లేదు. అవునా? అందుకని అంటున్నా, నేను ఇలా మాట్లాడతా అని చెప్పి చాలా మంది నన్ను బెదిరిస్తున్నారు, మీరు జాతకాలు చెప్పొద్దు అని. గ్రహాలు మారతాయి కదా గురువు గారు. ఇప్పుడు ఉదాహరణ ఎవరికి గ్రహాలు ఎవ్వరికి మారట్లేదండి. ఆ సంవత్సరానికి సంబంధించి ఖగోళానికి మారుతున్నాయి. ఆ వ్యక్తిగత జీవితంలో పుట్టినప్పుడు మేషంలో కుజుడు ఉంటే చచ్చేంతవరకు ఆ మేషంలో కుజుడే ఉంటాడు, మారడు, వాడకంచి కదలడు. ఖగోళానికి సంబంధించి ఆ సంవత్సరానికి సంబంధించి మాసాధిపతులు ఆ లగ్నంలో విధానంలో మారుతారు, వీడి జీవితంలో మారండి. మరి ఏంటి అంటే ఈ సంవత్సరంలో రవి రాజు కాబట్టి నీ యొక్క జాతకంలో రవి ఎక్కడున్నాడు, ఆ రవి బలం నీకు ఉందా లేదా అనేటువంటి విషయం కోసం ఒక్కసారి నీది నువ్వు పరిశీలించుకోవాలి. ఇప్పుడు శని దశ అంటారు గురువు గారు, ప్రత్యేకంగా 7.5 ఇప్పుడు 7.5 years శనిది మాట్లాడుకుంటే గనక, ఇప్పుడు కొత్తగా మేషరాశి వారికి శని వస్తున్నాడు వారి జాతకంలో అని అంటున్నారు. మరి ఇది కూడా ప్రభావం చూపించదా? నిజంగా చెప్పాలంటే శని అంత ఉత్తముడు ఎవరు లేడండి. అలా కాదు, అసలు ప్రభావం ఎవరికి చూపించదండి. ఎందుకు శని వస్తే, ఏళ్ళనాడు శని వస్తే తొక్కేస్తారు అని చెప్పి ఎందుకు భావిస్తున్నారు? శుక్ర మహర్దశ వస్తే బ్రహ్మాండం అంటారు అందరూ. ఆ శుక్ర మహర్దశలో అడుక్కు తిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి, చూపించమంటారా? శని అంతర్దశ, శని మహర్దశ, ఏళ్ళనాడు శని వచ్చి ఎక్కడో ఉన్నవాడు ఎగ్గసి పైన కూర్చున్నాడు, ఎంతో మంది ఉన్నారు. ఒకటి మన భయం అండి. శని అనగానే వామో పీడా పిశాచం అంటాం. చాలా ఉత్తముడు, చాలా మంచివాడు. నువ్వు ఎంతగా ఆయన్ని కొలుస్తూ ఉంటావో అంతగా యమధర్మరాజు నీ దగ్గరికి రానికుండా చూస్తాడు. అది ఆయన జాతకము. జ్యోతిష్యము నమ్మకమా మూఢనమ్మకం అంటే 100% నమ్మకమే, 100% మూఢనమ్మకమే. రెండు చెప్తున్నారు. అంటే ఏం లేదు, ప్రతిదానికి సంబంధం లేని దానికి కూడా సంబంధాన్ని కలపడం మూఢనమ్మకం. సంబంధం లేని దానికి కూడా యుగాది ఉంది. సంవత్సరం మారదా అండి జాతకం? ఎవరిది మారదండి. కిందటి నెల ఎలా ఉందో ఈ నెల అంతే ఉంటాయి, వచ్చే నెల అంతే ఉంటుంది. దేశానికి మారుతుంది. ఇప్పుడు పంచాంగం రాస్తారు కదమ్మా, పంచాంగంలో ఏం రాస్తున్నారు? నవనాయకులు. ఈ సంవత్సరం నవనాయకుల్లో 6 పాపులు, 3 శుభగ్రహాలు అన్నారు. అంటే వర్షాధిపతి, ధాన్యాధిపతి, మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి, రాజు వీళ్ళ మీద రాశారు తప్ప జనాల గురించి రాయలేదు. ఎందుకు? ఆకాశం మీద వచ్చేటువంటి ప్రమాదాలు ఏంటి? ఖగహ అంటే భూమి, ఆకాశం. వీటికి వచ్చే ప్రమాదాలు ఏంటి? ఉపద్రవాలు ఏంటి అనేటువంటిది రాశారు. కానీ ఈ రాశి వారికి నష్టం కలుగుతుంది రాయలేదుగా. అలాగే ఆదాయం, వ్యయం, అవమానం, రాజపూజ్యం, ఈ 4 ప్రతి సంవత్సరము రాస్తూనే ఉంటారు. దాని అర్థం మనం తెలుసుకోవాలిగా. ఆదాయం మేషరాశి వారికి 2. ఓకే, అంటే కింద సంవత్సరం మీద 2 రెట్లు అధికం ఉంది మనకి ఈ సంవత్సరం. నువ్వు అలా ఎందుకు తీసుకోవట్లా చెప్తా. అంటే అలా అంటాం కదమ్మా. వ్యయం 14, వ్యయం 14. నీకు ఆదాయమే 2 ఉన్నప్పుడు వ్యయం 14 అంటే నువ్వు అప్పులు చేస్తున్నావా? అంటే నువ్వు అప్పులు చేయమని చెప్పి రాశారు అందులో? కాదు కదా. ఆదాయం 2, వ్యయం 14 అన్నప్పుడు అంటే 14 వ్యయం ఉంది అంటే నీకు ఇంతకు ముందు కన్నా 2 వృద్ధి, ఆదాయం పెరిగింది. దాన్ని నువ్వు జాగ్రత్తగా పెట్టుకుంటే నీకు వ్యయం తగ్గిపోతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు, వ్యయం నాకు 14 ఉంది కాబట్టి నేను ఖర్చు చేయాల్సిందే అంటే ఎట్లమ్మా? అవమానం, అనవసరమైన మాటలు, వాళ్ళు ఏదో అన్నారనో వీళ్ళు ఏదో అన్నారనో మొహమాటం కోసం చెప్పకపోతే బాగోదని కొన్ని మాటలు మాట్లాడితే అవమానం తప్పదు. మూసుకొని కూర్చుంటే అవమానం ఎందుకు వస్తుందండి? రాజపూజ్యమే వస్తుంది. ఆయన మౌనంగా ఉంటాడు ఎంతసేపటికి కూడా, ఎవరిని ఒక మాట మాట్లాడటం అని
మాట్లాడితే అవమానం, నోరు మూసుకుంటే ఇవి కొన్ని మనిషిని తన మెదడుకి మేత వేయడం కోసం ఇటువంటివి ప్రతి నెల రాస్తారు. అంటే ప్రతి సంవత్సరం రాజభోజ్యం ఎంత, అవమానం ఎంత అని రాస్తారు. అలానే కింద ఈ రాశి వారికి ఈ సంవత్సరం గోచార రీత్యా ఈ గ్రహం ఇలా సువర్ణమూర్తిగా, రజతమూర్తిగా, తామ్రమూర్తిగా ఉన్నారు కాబట్టి కంచి ఇక్కడ వరకు ఇది నడుస్తుంది అని ప్రత్యేకంగా నీకు చెప్పబడి ఉన్నది. సంవత్సరం ఫలితాలు కూడా ఎలా ఉన్నాయి, దీనికి నీ జన్మ ఫలితాలు ఎలా ఉన్నాయి కన్వర్సేషన్ చేసుకో. జన్మ ఫలితాలు దీనికి ఎలా అనువదించబడుతుంది అనేటువంటి విషయం కన్వర్సేషన్ చేసుకో. బాగానే ఉంది, ఓకే. ఆ దృష్టి తీసుకొని నువ్వు ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఈ నెల రాశి ఫలాలు 100 కోట్లు వస్తాయండి, మేషరాశి వారికి 100 కోట్లు వస్తుందంటే వాడికి దిక్కు లేకుండా పోతున్నాడు ఒక పక్కన. కొంతమంది నిజంగానండి విన్న జాతకం ప్రకారం చాలా బాగుంది అనే వాళ్ళు కొంతమంది ఉంటే, అసలు మీరు చెప్పినట్టు ఏమీ అవ్వలేదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. రాశి ఫలము అనేటువంటిది మీకు నాకు పనికిరాదండి. ఈ సంవత్సరాంతం ఇలా ఉంది కాబట్టి ఖగోళ రీత్యా ఈ మాసం వృషభ మాసం, మేషమాసం, మిథున మాసం అలా మనం తీసుకోవాలి. అంటే ఏంటి, మకర సంక్రాంతి నుంచి రవి ఒక్కొక్క నెల మారుతూ ఉంటాడు. ఈ మాసంలో రవి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈ మాసం నుంచి ఈ విధానం ఎలా ఉంది, వచ్చే మాసం వరకు కూడా ఖగోళంలో ఏం జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని నువ్వు తీసుకోవాలి. అంతేగాని ఈ రాశి వారికి ఎక్కడి నుంచి వస్తున్నాయండి. కానీ గ్రహాల స్థితిగతుల బట్టే మనిషి యొక్క గమనం ఉంటుంది అని అంటారు. మీకు ఇంకొక మాట చెప్తా, గ్రహాల యొక్క స్థితి గమనాన్ని అనుసరించి మనిషి యొక్క ప్రభావం ఉంటుంది, అది 200% వాస్తవం. ఇంకొక మాట చెప్తాను, ఒక్క మాట మీరు ఒప్పుకోగలిగితే. పిడపర్తి వారు ఉన్నారు కదా, మనం అనాది నుంచి పంచాంగాలు చూస్తున్నాం. వాళ్ళు ఏనాడైనా ఎక్కడైనా ఏ నెలైనా ఈ రాశి వారికి ఈ ఫలితాలు నేను చెప్పడం విన్నారా? ప్రత్యేకించి రాశులకైతే మరి ఏంటండి, అనాది నుంచి చాలా మందికి తెలిసిన పంచాంగం ఈ 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు తీసేస్తే గంటల పంచాంగం, అది తప్ప ఇంకెవరికి తెలియదు దాదాపుగా. కానీ ఈ పూజలు ఇవన్నీ మరి ఎందుకు గురువు గారు? మరి ఈ పూజలు ఇవి చేస్తాం కదా, గ్రహ శాంతి చేసుకోవాలి, గ్రహ శాంతి చేస్తే అనుగ్రహం మనకు ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, ఒక రాశిలో పుట్టినప్పుడు కుజుడు ఉంటే గనక జీవితాంతో పాటు ఇక కుజుడు అలాగే ఉంటుంది స్థానంలో. మరి మిగతా గ్రహం అనుగ్రహం కావాలంటే పూజలు చేస్తే అనుగ్రహం వస్తుంది, వస్తుందా అలాగా? ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఎల్డీసీలో ప్రారంభమయ్యారు, సూపరింటెండెంట్కి ఎలా వెళ్తున్నారు మీరు, దానికి ఒక విధానం. అలానే ఆ గ్రహస్థితి కుజుడు ఉన్నాడు, అది అంతర్దశ విదశ వచ్చినప్పుడు అతని స్థితి ఏంటి, అతను ఏ స్థానంలో ఉన్నాడు, అతని బలం ఏంటి, అతను ఏ రకమైన అనుగ్రహాన్ని ఇస్తున్నాడు అనేటువంటిది అతని కాలం వచ్చినప్పుడు అతను ఇచ్చేస్తాడు. అతని కాలం వచ్చినప్పుడు కాకపోతే ఏంటి, మనం అతను లేపాలి, నిద్ర లేపాలి, అది పూజల ద్వారా అతను నిద్ర లేపాలి. ఎందువల్లనంటే ఏదైనప్పటికీ కూడా నీకు ఒక అనుగ్రహం కావాలి, నీకు అనుగ్రహం కావాలి అంటే ఆయన్ని నువ్వు అర్చించుకోవాలి, ఆరాధించాలి. ఆరాధించినప్పుడు ఏమవుతుంది అంటే ఆయన అంటే కుజ మహర్దశ వచ్చింది, కుజ అంతర్దశ వచ్చింది, లేదంటే శని అంతర్దశ వచ్చింది, ఏలినాటి శని వచ్చింది, ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఓకే నాకు ఇతని లగ్నం ఏంటి, ఇతనికి శత్రువులు ఎవరు, పాపగ్రహాలు ఏది, పుణ్యగ్రహం ఏది, శుభగ్రహం ఏది, మిత్రత్వ గ్రహం ఏది, శత్రుత్వ గ్రహం ఏది, అవన్నీ ఆయన చూసుకుంటాడు. చూసుకొని నీకు ఏది ఇవ్వాలి, నువ్వు ఆయనకి సంబంధించినటువంటి ఆ శనికి 19,000 జపం అది ప్రశాంతంగా పూర్తి చేసుకున్నావు. ఆయన ఏమంటాడు, ఆరాధించాడు అంటే నాయన నువ్వే నాకు అని నన్ను పట్టుకున్నాడు. నన్ను పట్టుకున్నప్పుడు నేనేం చేయాలి, ఆయన్ని కాపాడాల్సిన బాధ్యత నాకు ఉంటుంది, ఆయన కాపాడతాడు. అంతేనమ్మా. అయితే అందుకే జన్మజాతకం తెలియాలండి, ఆ కుండలిని తెలిస్తే ఏ గ్రహం అంటే చాలా మందికి ఎన్ని కోపాలు వస్తాయో, ఎన్ని రకాల నా మీద విచక్షణ రహితంగా మాట్లాడతారో నాకైతే అర్థమవుతూనే ఉంది. ఈ 10-15 సంవత్సరాలు పక్కన పెడితే పిడపర్తి వారు, వీరు గంటల పంచాంగం వీరు ఎవరైతే ఉన్నారో కాకినాడ వారు ఏనాడైనా ఈ వారం ఈ రాశి వారికి ఇలా ఉందని చెప్పడం విన్నారా? మరి వాళ్ళు ఎవరమ్మా మనం చెప్పడానికి, అసలు ఏ రకంగా చెప్తున్నాం మనము తెలుసుకోవాలి. ఒక దీనికి తోడు మంత్రబలం ఉండాలి, అనుష్ఠాన శక్తి ఉండాలి ప్రతి ఒక్కరికి. జ్యోతిష్యం అనేటువంటిది అనుష్ఠాన శక్తి గణపతి అనుగ్రహంతో వస్తుంది. ఆ అనుష్ఠాన బలం ఉండాలి. ఇదిగోండి గణపతి అనుష్ఠాన బలం ఉండాలి మనిషికి, చెప్పేవారికి అనుష్ఠాన బలం ఉండాలి. 1, 2 ఇవాళ మీరు ఏదో డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే వెంటనే చెప్పకదా మీరు బాధపడతారని చెప్పకూడదు. మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు లగ్న సంధి చూసుకున్నప్పుడు 1, 2, 4, 6, 8 రావద్దు.
రావద్దు. సంఖ్య వస్తే మీకు జాతకం చెప్పొద్దు అప్పుడు. 2, ఎక్కడ పడితే ఎక్కడ, ఎలా పడితే అలా శాస్త్రాన్ని కూడా మనం చెప్పకూడదు. శాస్త్రాన్ని మనం చెప్పగలగాలి అంటే 1 నిర్దిష్ట సమయం. ఏ సమయంలో అయితే అశ్విని దేవతలు నడయాడుతూ ఉంటారో, సిద్ధచారణులు వీరిరువురు ఏ సమయంలో అయితే నడయాడుతూ ఉంటారో ఆ సమయంలో మాత్రమే వారి గురించి మనం మాట్లాడగలగాలి. మాట్లాడినప్పుడు అందులో ఒకవేళ చెడున్నా మనం వాళ్ళకి మంచి చెప్తే శ్రద్ధాస్తూ ఉంటారు ఆయన. కొన్ని జాతకాలు చెప్పడం వల్లనే వాళ్ళు వినడం వల్ల కూడా మారిపోతుంటారు వాళ్ళ జీవితాలు. అదేంటంటే సిద్ధచారణులు. ఈ సిద్ధచారణుల పేరు ఎప్పుడైనా విన్నారా? ఆంజనేయ స్వామి వారు లంక దహించేస్తాడు. లంక దహించేసిన తర్వాత కోపతాపంతో లంక దహించేసేసాను నేను, లంక మొత్తం తగలడిపోయింది, సీతామ్మవారు మాత్రం ఉంటుందా, ఇంతటి మహాపాపం చేశాను, నాకు మరణమే తప్ప వేరే ఏమి లేదని బాధపడుతుంటే అప్పుడు సిద్ధచారణులు చెప్తారు, హనుమాను ఏం బాధపడక్కర్లేదు, నువ్వు ధర్మంగానే చేశావు, సీతామ్మవారు క్షేమంగా ఉంది, విభీషణుడు క్షేమంగా ఉన్నాడని చెప్పి చెప్తారు ఆయన. అంటే మనకు ఆ జాతకం మనం ఎదుటి మనిషికి అతని డేటా ఆఫ్ బర్త్ తీసుకొని వివరించేటువంటి సమయంలో అశ్విని దేవతలు సిద్ధచారులు అనేటువంటిది తిరిగేటువంటి సమయంలో చెప్పినట్లయితే వాళ్ళ కష్టాలను సిద్ధచారులు తీసేస్తారు. నువ్వు ఏదైతే మానసికంగా ఆవేదన పడుతున్నావో అది నీకు అవసరం లేదని వాళ్ళు ధైర్యం ఇస్తారు. నువ్వు చెప్పేటువంటి జాతకాన్ని వాళ్ళు తథాస్తూ అంటారు. అందుకని ఆ సమయాన్ని అనుసరించి 10 రోజులు లేట్ అయినా చెప్పాలి. అంతేగాని వాళ్ళ దగ్గర ఉన్న అపాయింట్మెంట్కి డబ్బులు తీసుకున్నాము చెప్పకపోతే వాళ్ళు ఫీల్ అవుతారేమో అనుకుంటే ఉపయోగం లేదు. ఇన్ని విషయాలు ఉంటాయండి. మినిమంగా 7 రాత్రులు పడుతుంది ఒక మనిషి జాతకాన్ని పరిశీలించాలంటే. మన ఇష్టమా? 32 చక్రాలు వేయాలండి. 7 రాత్రులు పడుతుంది. మరి చాలామంది ఆయన అపాయింట్మెంట్కి డబ్బులు తీసుకుంటారంటూ ఉంటారు. నా సమయం నీకోసం నీ ఊరికి ఎందుకు వెచ్చించాలి అసలు? మీరు అలా అన్ని రోజులు పడుతుందా గురుగారు? 7 రాత్రులు పడుతుందమ్మా. మీ దగ్గరికి ఒక జాతకం తీసుకుని వస్తాయి 7 రాత్రులు పడుతుంది. నేను తీసుకున్న దగ్గర నుంచి 7 రాత్రులు దాన్ని నేను ముందు చూసుకోవాలి. పరిధి జాగ్రత్తగా అన్ని పరిశీలన తీసుకుని 32 చక్రాలు వేసుకొని నేను వాళ్ళకి వివరించాలి. 7 రాత్రుల సమయము, ఒక రోజుకి మినిమంగా 3 గంటలు వేసుకోండి. ఒక జాతకం మీద నేను కుస్తీ పట్టాలి. నాకు అవసరం ఏంటి? నీ గురించి 7 3 21 గంట నేను ఎందుకు దృష్టి పెట్టాలి? నేను దృష్టి పెట్టాను కాబట్టి నేను డబ్బు తీసుకుంటా అంతే. కానీ డబ్బు తీసుకున్నాం కాబట్టి అర్జెంటుగా చెప్పేయాలంటే నేను చెప్పను. పడుతుంది, ఇంకో 10 రోజులు లేటు కూడా పడుతుంది. నీకు ఓపిక అవసరం అంతే. ఎంత మనం అందుట్లో ఓపిక ఉంటే అంత ఉంటుందండి. ఒక్కోసారి అమ్మవారి అనుగ్రహం తప్పని కూడా మనకు ఆవిడ యోగం వచ్చేస్తూ ఉంటుంది. పరిహారాలు కూడా తెలియజేస్తారు అందులో ఉంటాయి. అవసరమా అనవసరమా? అవసరం లేని పరిహారం చేసిన పాపమే. అన్నం ప్రాణమన్నం అపానమాహు అన్నం మృత్యుం తము జీవాత్మాహు. ప్రాణాన్ని నిలబెట్టేది ప్రాణం తీసేది అన్నమేనండి. ఎలా తీసే విషయం అంటే ఆకలి వేసినప్పుడు అన్నం తింటే కడుపు నిండుతుంది. అన్నం ఉన్నది కదా, బంగాళదుంప వేపుడు చేశారు, టమాటా కూర చేశారు చెప్పి 4 ముద్దలు ఎక్కువ తింటే ముక్తాయాసం వస్తుంది. ఆకలి వేసినప్పుడు అన్నం వండుకుని తింటే కడుపు మాడుతూ ఉంటుంది. అన్నం వండుకున్నాం కదా, ఇవాళ వండుకున్న అన్నం రేపు రాత్రి తింటా అంటే మనం చచ్చిపోతాం. అంటే ప్రాణాన్ని కాపాడేది ప్రాణాన్ని తీసేది అన్నం. ప్రాణమన్నం అపానమాహు అన్నం మృత్యుం తమ జీవాత్మాహు అన్నట్టుగా. అలానే మనిషిని కాపాడేది మంత్రమే, ప్రాణం తీసేది మంత్రమే. అంటే ఏది ఎక్కడ ఏది ఏ సమయంలో ఎలా అనుసరించాలి? చందోబద్ధం. చాలామంది మంత్రాలు మేము చెప్పకూడదా, మాకు అర్హతలు లేవా అంటారు. లేవు అంట నేను నిస్సంకోచంగా. ఏంటంటే శేషాస ఎలా పలుకుతారు? దానికి ఒక విధానం ఉంది. తానండి 2 పళ్ళ మధ్యలో 4 పెట్టారు, అది తా అవుతుంది. ఆ 2 పళ్ళ మధ్యలో నాలిక లేకుండా తా అంటే అది జీవన్ లేని అక్షరం. 2 పళ్ళ మధ్యలో 4 పెట్టి తా అంటేనే పూర్తి అక్షరం, లేకపోతే అది జీవన్ లేని అక్షరం. తావల్య షకారం, దంతియ సకారం, మూర్ధన్య షకారం. స అంటే దంతాల మధ్య స అంటారా. తావల్య షకారం సే ష అన్నప్పుడు అంగట్లు అక్కడ తగిలాలి. మూర్ధన్య షకారం అంటే నాలిక ఎక్కడ తగిలితే ఏ అక్షరం పూర్తవుతుంది అనేటువంటిది ఉంటుందండి. అలా తగలకుండా అక్షరం మనం చెబితే అది జీవన్ లేనిది అవుతుంది. ఇది తెలుసుకోవాలి కదమ్మా. అంటే ఒక జ్యోతిష్యం, ఒక జాతకాన్ని మనం ఒక మనిషి తన జీవితాన్ని చూపించాలంటే మనకు అనుష్ఠాన బలం ఉండాలి. నాకు అర్జెంటుగా కావాలంటే వదిలేసి నేను నీకు చెప్పను. నీకు అర్జెంట్ దేనికి వస్తుంది? సినిమా హాల్కి వెళ్తే అర్జెంట్ వస్తుందా? రావట్లేదు కదా. నీకు ఇక్కడికి వచ్చినప్పుడు అర్జెంట్ వస్తుంది, వదిలేసి నేను నీకు చెప్పను. ఓ 1 వారం రోజులు నువ్వు ఓర్పు వహించు, నీ జీవితం నీకు కావాలంటే. అందుకనే ఇవాళ వరకు మొత్తం ఈ 4.5 సంవత్సరాలు చూసుకుంటే 2-3 సార్లు రాశి ఫలాలు చెప్పుంటాను నేను.
అంతే అంతే. కానీ జ్యోతిష్యం చెప్తారండి? జాతకం అనేటువంటిది అది ఈశ్వర కృప. అంటే ఎన్ని రోజులకు ఒకసారి ఇప్పుడు ఎవరైనా సంప్రదించాలి అంటే గనక? ఖచ్చితంగా నాకు 7 రోజుల సమయం పైన పడుతుందండి, సమస్య లేదు అందులో. 7 రోజుల కన్నా ముందు వచ్చింది అంటే అదే ఎక్కడన్నా యోగమేమో. అంతే. ఖచ్చితంగా 7 రోజులకి, కొంతమందికి 2, 3, 4 నెలలు కూడా పట్టేయండి. కర్మ ప్రారంభం. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఒకసారి నీది జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు ఆ సమయం బాగాలేదంటే పక్కన పడేస్తా, మరలా చూస్తా, మరలా బాగాలేదు పక్కన పడేస్తా. అతి బలవంతంగా నువ్వు చెప్పించుకోవాలనుకుంటే దాని అనర్థం కూడా అంతే అనుభవించాలి. ఒక వారం రోజులు ఖచ్చితంగా సమయం పడుతుంది, అంతకుమించి తొందరగా వస్తుందంటే ఏదో భగవంతుని అనుగ్రహించాలి అంతే. కాబట్టి నేను రాశి ఫలాలే నేను దాదాపుగా ఈ 4 సంవత్సరాల్లో 3 సార్లు 4 సార్లు చెప్పుంటా అంతే, చెప్పను. 2 జ్యోతిష్యం. మీరేదో అనుకుంటారనో, మీరు అడిగారు కాబట్టి చెప్పకపోతే బాగోదని చెప్పకూడదు. చెబితే గుడ్డకాల్చిన తిమ్మిది చేసినట్టుగా అది మాకు చాలా ప్రమాదాలు. అది కూడా నేను అనుభవించా. మొహమాటం కోసం ఇదేం చేస్తే ఏమవుతుంది అనుకుంటే అనుభవించింది నేనే కదమ్మా. ఎప్పుడూ కూడా ఏది కాదు దాని జోలికి వెళ్ళకూడదు. చాలామంది చెప్పేవాళ్ళు ఉండవచ్చు, కొంతమంది మహామహులు ఎక్కడో మూల ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. వాళ్ళు పబ్లిసిటీ కూడా చేసుకోరు. ఎంతమంది సెలబ్రిటీస్ నా పీఠానికి వచ్చారో నాకు తెలుసు. మహా సెలబ్రిటీస్ అందరూ నా పీఠానికి ఎంతమంది వచ్చారో నాకు తెలుసు. నేను ఏ ఒక్కళ్ళ ఫోటో తీసి బయట పెట్టాల, నాకు అంత అవసరం ఏంటి? నా దగ్గర ఒక రకమైనటువంటి ఛందోబద్ధంగా ఒక ప్రావీణ్యత, 7 రకాల డిగ్రీలో అవి నా దగ్గర ఉన్నాయి కనుక నేను నా దగ్గర ఈ సెలబ్రిటీ వచ్చాడు మేము పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. పబ్లిసిటీ ఎప్పుడైతే నేను చేసుకున్నానో నేను నా దగ్గర సబ్జెక్ట్ ఏంటంటే కదండి. అందుకని విషయాన్ని నేను ఉన్నది నిండుకు మాట్లాడతాను. మీరు నా దగ్గరికి రావాలి, నా జాతకం చెప్పించుకోవాలని నేను వస్తే 7 రోజులు 8 రోజులు ఓర్పు వహిస్తే అపాయింట్మెంట్ తీసుకో, డబ్బు కట్టు అపాయింట్మెంట్ తీసుకో. నేను ఊరికే చెయ్యను అంతే. నేను మొహమాటంగా ఎందుకుంటాను? నేను నిన్ను నమ్ముకొని నేను బ్రతకట్లా. నా చదువు మీద, నా శక్తి మీద, సామర్థ్యం మీద నీకేదో ఒక నమ్మకం ఉంది కాబట్టి నా దగ్గరికి వస్తున్నావు. నా శక్తి అంటే అక్కడ నేను నీ కోసం 7 రోజుల పాటు కూర్చొని రాస్తున్నా అంటే నా శక్తిని దానికి ధారపోస్తున్నా. నా శక్తిని నేను ధారపోస్తున్నా అంటే మళ్ళీ ఆ శక్తిని నేను సంపాదించుకోవాలిగా. అవి నీకు ధారపోస్తూ నేను సంపాదించుకుంటూ కూర్చుని నా కుటుంబం వెళ్ళాలిగా, నా పీఠం నడవాలిగా. కాబట్టి నా శక్తిని నీ యొక్క జాతకాన్ని పరిశీలించడం కోసం, నీకు చెప్పడం కోసం ధారపోస్తున్నా. ఆ ధారపోసింది నీ దగ్గర నేను డబ్బు తీసుకుంటున్నా. ఎందువలన ఆ డబ్బు తీసుకుంటూ నేను మళ్ళీ ఆ డబ్బుతో అమ్మవారికి వేరే అప్లికేషన్స్ నేను చేయట్లా. కాబట్టి ఆ డబ్బుతో నేను మళ్ళీ అమ్మవారికి తీసుకునేదో, నన్ను నేను పురస్కారం చేసుకునేదో చేసుకుంటున్నా. అంటే జ్యోతిష్యం ఎంత నమ్మకమో అంత మూఢనమ్మకం కూడా అమ్మ. ఎంత నమ్మాలో అంతే నమ్మాలి. అది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.